ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, తర్వాత కనుమ పండుగ, ఈ యొక్క 3 పండుగలతో కూడినటువంటి ముక్కనుమతో సహా ఈ వారం వారఫలాలు కార్యక్రమంలో అందరికీ ద్వాదశ రాశుల వారికి కూడా పండగ శుభాకాంక్షలు. 2025 ఈ యొక్క నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ మాత్రే నమః. భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీరందరికీ కూడా మన వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండండి. మీ యొక్క అభిమానంతో 1,18,000 సబ్స్క్రైబర్స్తో ముందుకు వెళుతున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్లీజ్ ఈ కొత్త సంవత్సరంలో నన్ను ఆశీర్వదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, పేరు పెట్టాలన్నా, దేనికైనా సరే నన్ను సంప్రదించవచ్చు. సి సెషన్కి కూడా ముహూర్తాలు పెట్టబడతాయి. అదే శుభకార్యాలకు కూడా ముహూర్తాలు ఇక్కడ పెట్టబడతాయి. శ్రీచక్ర జ్ఞానపీఠం అనే వ్యవస్థాపకంలో స్థాపించడం జరిగింది. అందువల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల కోసం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరం పూర్తవబోతోంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఆదరిస్తున్నారు. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? 12/1/2025, 10/1/2025 అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం. ముఖ్యంగా చంద్ర సంచారం ఎలా ఉందయ్యా అనే విషయాన్ని ఒక్కసారి చూసినట్లయితే, చంద్రుడు చూస్తే 12వ తారీఖున మిథునంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రభగవానుడు 14న కర్కాటకంలోకి, 17న సింహంలోని కూడా సంచారం చేయబోతున్నారు. ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి? శుభ ఫలితాలు ఈ కొత్త సంవత్సరంలో పండగ శుభాకాంక్షలతో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గురువుగారు చూస్తే ద్వితీయ, అదేవిధంగా చంద్రుడు చూస్తేనేమో తృతీయంలోని, చతుర్థంలో కుజుడు, పంచమ, షష్టమంలో కేతువు, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే రవి, బుధులు, దశమ, ఏకాదశంలో శని, శుక్రులు, ద్వాదశంలో రాహువు. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక మీరు ఏదైనా సరే మీ కుటుంబంలో కానీ, మీ యొక్క ఇతరుల విషయంలో కానీ, ఇంటా బయట కూడా స్వపరభేదం లేకుండా మీరు వ్యవహారాలు చక్కబెట్టుకోవడం వల్ల అన్ని విధాలా కూడా మీకు ఈ వారం కలిసి వచ్చే కాలం వచ్చినట్లుగానే ఉంది. అయితే ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని అంటే ఏమిటంటే వ్యాపార విషయంలో కానీ, కొన్ని మాట ముచ్చట విషయంలో కానీ కొంతవరకు మీరు సమన్వయం అనేది పాటించాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం మేషరాశి వారికి వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఓకే అన్నీ బాగానే జరిగిపోతాయి. కానీ విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ పండగ తర్వాత చక్కని శుభవార్తలు వింటారు. విద్యార్థులకి ఇంకా కొత్త కోర్సుల్లో ప్రవేశానికి కానీ, విదేశీయాన ప్రయత్నాలు ఫలించడం కానీ, లేకపోతే కనుక మనలో ఉండేటటువంటి ఏదైనా ఉద్యోగానికి పెద్ద ప్రయత్నం చేసి విడిచిపెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం, కొత్త ఉద్యోగాలు జరుగుతాయి. అందువల్ల శుభారంభం, సంక్రాంతి శుభాకాంక్షలతో శుభారంభాలు జరగబోతున్నాయి. అందువల్ల ఆనందంగా ఉండండి. అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి అవకాశాలు రావాలి. ఈ వారం మీరు తీసుకోవలసినటువంటి రెమెడీ ఏంటంటే కనుక చక్కగా పండగ పూట స్వయం పాకంతో పాటు మంచి గుమ్మడి పండు, పసుపు రంగు గుమ్మడి పండుతో సహా వెండి కానీ, బంగారం కానీ, లేకపోతే రాగి కానీ, పాత్ర కానీ, లేకపోతే చిన్న పిసరు వేసి కానీ ఎవరికైనా బ్రాహ్మణులకి దానం ఇస్తే అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. భోజనం దానం చేయండి. పండుగ 3 రోజులు కూడా దీనులకి, వృద్ధులకి, బీదలకి కూడా దాన ధర్మాలు చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సంక్రాంతి శుభాకాంక్షలతో వృషభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వృషభరాశి వారిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు తర్వాత చూసినట్లయితే కనుక మనకి సంబంధించినటువంటి రోహిణి నక్షత్రం, ఆ తర్వాత
చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి. గురువు చూస్తే లగ్నాత్తు ఉన్నారు. అదేవిధంగా చంద్ర సంచారం ద్వితీయంలో జరుగుతోంది. తృతీయంలోనేమో కుజుడు, తర్వాత చతుర్థ పంచమంలో కేతువు, షష్టమ సప్తమ అష్టమంలో రవి బుధులు. ఆరోగ్యం భాస్కరాది చేత్. అందువలన వృషభ రాశి వారు ఆరోగ్యకారకుడైనటువంటి రవిని సూర్య నమస్కారాలు చేస్తూ అర్చిస్తున్నారని అనుకుంటున్నాను నేను. మానకుండానే చేసుకుంటూ ఉండండి. తర్వాత చూసినట్లయితే దశమంలో చూస్తే శని శుక్రులు, ఏకాదశంలో రాహువు. విదేశీయాన ప్రయత్నాలు కొంచెం అంకిత భావంతో గట్టిగా ప్రయత్నం చేస్తే పిల్లలకి అన్ని విధాలా కూడా బాగుండేటటువంటి తరుణం ఆసన్నమైంది. అందువల్ల గట్టి ప్రయత్నాలు చేయండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఆదాయం బాగుంది. మిత్రుల రాకపోకలు, బంధుమిత్రులతో పండగ హడావిడిగా ఉంటారు. అన్ని విధంగా బాగుంటుంది. మీ యొక్క ఏదైతే డెడికేషన్, డిటర్మినేషన్, డ్యూటీ, డిసిప్లిన్ ఇవన్నీ మీ పాలనలో జరుగుతూ ఉంటాయి. అందువలన మీరు అన్నింటా కూడా రాణింపు అయితే బాగుంది. తర్వాత గౌరవ మర్యాదలు కూడా సంఘంలో చక్కగా లభిస్తాయి. ఇంటా బయట కూడా మీరు గెలుస్తారు. కానీ పని భారం పెరుగుతుంది. పని భారం పెరగడం వల్ల కొంచెం అలసటకి గురవుతారు. టెన్షన్స్ తీసుకోకండి. చాలా జాగ్రత్తగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీరు కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, లేకపోతే ఏవైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయ్యుండొచ్చు. కొంచెం ఆచితూచి కాస్త అంకిత భావంతో ముక్తసరిగా ఉంటూ సాటి వాళ్ళతో ఎంతవరకు లిమిటెడ్గానే మాట్లాడితే కనుక ఏ విధమైన ప్రాబ్లమ్స్ మనకి రావు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా మసులుకోండి. ఆనందంగా ఉండండి. ఈ వారం మనం చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటయ్యా అంటే కనుక మనం పూర్తిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే గురువైనటువంటి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని చేసుకోవడం. చక్కగా పండగ పూట మకర సంక్రాంతి రోజున చక్కగా పెద్దలకి పూలు ఏమైతే ఇచ్చుకుంటారో మీ సాంప్రదాయాల ప్రకారం అవన్నీ పెట్టుకోవడమే కాకుండా బ్రాహ్మలకి స్వయంపాక దానం, గుమ్మడి పండు దానం, కొంచెం చిన్న పిసరు బంగారం కానీ వెండి కానీ పెట్టి దానం చేస్తే చాలా అభివృద్ధిలోకి పెడతారు. అన్ని విధాల ఆ రోజున వస్త్రాలు కానీ లేకపోతే ఏ దానం చేసినా సరే తప్పనిసరిగా మంచి స్థితికి పెడతారు. మీ స్తోమతను బట్టి చేసుకోండి. కనీసం గుమ్మడి పండు అయినా దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మృగశిర 3-4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఆరుద్ర నక్షత్రం, తదుపరి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ వారం వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే 12/1/2025, 18/1/2025 ఈ వారఫలాలు కార్యక్రమంలో మిథున రాశిలోనే చంద్ర సంచారం నడుస్తోంది. ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో కేతువు. అదేవిధంగా చూసినట్లయితే సప్తమంలో రవి బుధుల కలయిక, నవమంలో చూస్తే శని శుక్రుల కలయిక, రాహువు చూస్తే కనుక దశమంలో కనపడుతున్నాడు. అదేవిధంగా ద్వాదశంలో గురువుగారు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ప్రస్తావించినట్లయితే కనుక కొన్ని విషయంలో అంటే ఏమిటంటే కనుక టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అంటే మానసికంగా కొంచెం నలుగుడు కనపడుతుంది. ఎలాగా శారీరక శ్రమలే కాకుండా మానసికంగా తెగ ఆలోచించేసి వేళకి సమయానికి నిద్రపోకుండా, వేళకి తిండి తినకుండా అలసటికి గురయ్యేటటువంటి కార్యక్రమం కనపడుతోంది. అటు ఇటు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళని కలవాలి, తెగ కలదొక్కేసి మంచిగా తిరిగేస్తూ ఉంటారు. కాస్త చూసుకోండి మీ ఆరోగ్యం కూడా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సూర్య నమస్కారాలు మానకుండా చేయండి. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఈ విషయంలో ఏ విధంగాని కూడా మర్చిపోవద్దు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు పెడుతున్నప్పటికీ కూడా కొన్ని అంటే ఏంటంటే కనుక కాస్త మీరు ఏదైనా విషయాన్ని మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ, మీ సోదరులతో కానీ పంచుకుంటే వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఏ పెద్దల వల్ల, ఏ బంధువుల వల్ల, ఏ సోదరుల వలన అందుతుందో చెప్పలేం. కానీ డెఫినెట్గా వాళ్ళ సహాయ సహకారాలు ఈ వారం మీకు దండిగా, మెండుగా, నిండుగా ఆశీర్వచనాలు కూడా అందుతాయి. ఆ విషయంలో మీరు ఏదన్నా మీకు చెప్పాలంటే కనుక పెళ్లి విషయాలు ఉండొచ్చు, ఉద్యోగ విషయాలు ఉండొచ్చు, వ్యాపారంలో ఇంకాస్త
ఎదగడానికి ఉండొచ్చు. ఒక చెయ్యి మీరు వేస్తే నాకు కలిసి వస్తుంది అని ఎవరినన్నా మీరు నోరు తెరిచి అడగండి. డెఫినెట్గా పని అయిపోతుంది, విజయం లభిస్తుంది. సరే, ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రతిరోజు విడవకుండా మానకుండా విష్ణు సహస్రనామం చదువుకోవడం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ యొక్క రాముల వారిని తలుచుకోవడం. శ్రీరామ జయరామ జయ జయ రామ అని ప్రతిరోజు అనుకోవడం. రామకోటి రాయడం. సంక్రాంతి పండుగ రోజున స్వయం పాకంతో మంచి గుమ్మడి పండు చక్కగా దానం చేయండి. వస్త్రాలు కానీ, తర్వాత మీ స్తోమత ప్రకారం మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా పెద్దలకి పళ్ళు పెట్టుకోండి. ఇవన్నీ దానం చేయండి. పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాల కార్యక్రమం తెలుసుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలతో 2025 సంవత్సరం ఈ యొక్క 12/1/2025, 18/1/2025 చూసినట్లయితే కర్కాటక రాశి వారికి కుజుడు చూస్తే రాశిలోనే సంచారం చేస్తున్నారు. అదేవిధంగా తదుపరి ముఖ్యంగా తృతీయంలో చూస్తే కేతువు, తర్వాత షష్టమంలో రవి బుధులు, సప్తమ అష్టమంలో శని భగవానుడు శుక్రునితో కలిసి, రాహువు 9th హౌస్లో ఉన్నాడు. విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం కనపడుతోంది. కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. తర్వాత ఏకాదశంలో గురువు గారు, ఆ ద్వాదశంలో గోచార చంద్రుడు. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో అంటే చిన్నదానికే బోర్డు సంతోషించే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి కర్కాటక రాశి వారికి చిన్న సౌఖ్యాలు పొందుతారు. ఆసక్తిగా అన్ని వ్యవహారాల్లోని కూడా నేను పాల్గొనాలి అనే ముందడుగు వేసేటటువంటి నైజం ఈ వారం పెరుగుతుంది. అందువలన కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి అవి కోర్టు వ్యవహారాలు ఉండొచ్చు, లేకపోతే ఎవరితో అయినా సరే వెళ్లి సంబంధాల విషయంలో ఉండొచ్చు. ఏదైనా వ్యవహారంలో ముందుకు వెళ్ళడానికి కానీ, ఏ విషయంలో అన్నా సరే మీరు పెద్ద మనుషులుగా వ్యవహరించడం కానీ, కోర్టు వ్యవహారాలు లేకపోతే ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కాస్త అంజ వేస్తారు. ఇదివరకటి కంటే అమ్మయ్య కొంచెం బెటర్ దాన్ అయ్యాం మనం ఈ సంవత్సరంలో అని ఒక ఊపిరి తీసుకునేటటువంటి వైనం ఈ వారం కనిపిస్తుంది. అందువల్ల చక్కగా ఆనందంగా ఉంటారు. అయితే ఏంటంటే ఖర్చులు అవుతాయి. ఖర్చులున్నా కాస్త మనసు లగ్జరీ కోసమే కదా ఖర్చు పెట్టామని ఒక సాటిస్ఫాక్షన్ ఈ యొక్క వారంలో కనపడుతుంది. అందువలన వివాహాది శుభకార్యాల నిమిత్తం తలపెట్టండి. మీ బంధువులతోటి, మిత్రులతోటి, అందరితోటి పంచుకోండి. ఏదైనా మంచి సంబంధం దొరికే అవకాశాలు కనపడుతున్నాయి. మన టైం మారింది కాబట్టి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి కర్కాటక రాశి వారు శని భగవాను నిమిత్తం శనివారం నాడు మర్చిపోకుండా అన్నదానం చేయటం విడవకండి, మానకండి. అదే కాకుండా లక్ష్మీనారాయణ వెంకటేశ్వర స్వామిని శ్రీ మహాలక్ష్మీ దేవితో కలిసి ఉన్నటువంటి పటం పెట్టుకుని శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కాబవే మమ్మిప్పుడు కలిఖ్యావతార అనే వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఉండండి. ఆ విధంగా ఆ రోజున ఎవరికైనా భోజనం దానం చేయండి. పండుగ పూట అంటే సంక్రాంతి పండుగ రోజున కూష్మాండ దానం చేయటం, స్వయంపాక దానం, వస్త్రదానం వీటిలో ఏం చేసినా కూడా అమితస్య ఫలం. అది గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఈ యొక్క పండుగ శుభాకాంక్షలతో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. చూసినట్లయితే సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, అదేవిధంగా పంచమంలో రవి బుధులు, షష్టమంలో చూస్తే శని శుక్రులు, సప్తమంలో చూస్తేనేమో రాహువు, అదేవిధంగా నవమంలో చూస్తే గురువుగారు, దశమంలో చంద్రుడు, ద్వాదశాల్లో చూసినట్లయితే కనుక ఏకాదశంలో చంద్రుడు, ద్వాదశంలో కుజుడు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. చూస్తున్నట్లయితే మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతోంది అంటే కనుక సింహరాశి వారికి కొంచెం ఆర్థిక అవసరాలన్నీ కూడా సమర్థించుకునే పరిస్థితికి మీరు వస్తారు. అంటే ఏంటి, మీకు డబ్బు అనేది ఆదాయ వనరులు పెరగడం, డబ్బు అనేది చక్కగా చేతిలో తిరగటం,
దాని వలన మీకు అన్ని విధాలా కూడా అంతా కూడా ఎటు వెళ్ళినా సరే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అందువలన సంతోషంగా ఉంటారు ఈ సింహరాశి వారు. ఈ వారం అదృష్టవంతుల్లో సింహరాశి వారు మొట్టమొదటి పెద్దపీట వేసేయచ్చు అని చెప్పొచ్చు. తర్వాత విషయానికి ఏమిటంటే కనుక కాస్త కొన్ని విషయాల్లో మీరు ఓర్పుగా నేర్పుగా ఉంటేనే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పుడు మాటలు వినడం కానీ, వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారని తెలుసుకుని మీరు ఆవేశపడటం కానీ చెయ్యకుండా మీరు సంయమనం పాటిస్తే ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, వృత్తుల్లో ఉండొచ్చు, ఎక్కడైనా కూడా ఈ సమన్వయ పాలన మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు అన్ని విధాలా కూడా ఇంకా చక్కగా పరిస్థితులన్నీ కూడా ఉన్నతమైన స్థానానికి చేరుకునే పరిస్థితులు ఏర్పడడానికి రెడీగా ఉన్నాయి. అందువల్ల ఆ విధంగా మీరు ముందు అడుగు వేయండి. ముఖ్యంగా ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం గంగణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని బుధవారం పూట తప్పనిసరిగా గరికతో వినాయకుడిని ఓం గణపతే నమః అని అర్చించండి. అంతేకాకుండా ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు చేయాల్సింది ఇంకొక ముఖ్యమైన పని ఉంది. అదేమిటంటే కనుక సంక్రాంతి పండుగ పూట చక్కగా మంచి గుమ్మడికాయతో స్వయం పాకం బట్టలతో ఎవరికైనా సరే పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరతారు. తప్పనిసరిగా అన్ని శుభాలే. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా మీకు ఫలించి మంచి వార్త వినేటటువంటి అవకాశం వారం ఆఖరిలో కనపడుతోంది. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం సుస్వాగతం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కేతువు చూస్తే లగ్నాత్తు, చతుర్థంలో చూస్తే రవిబుధులు, షష్టమంలో చూస్తున్నట్లయితే కనుక శుక్రశనులు, అదేవిధంగా సప్తమంలో రాహువు, నవమంలో చూస్తే గురువుగారు, దశమంలో చూస్తే చంద్రుడు, ఏకాదశంలో కుజుడు. మరి ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఆసక్తిగా ముందుకు వెళ్ళగలుగుతారు. అందువల్ల చాలా హుషారుగా ఉత్సాహంగా ఈ వార ప్రారంభం మాత్రం అదిరిపోతుంది. ఆదాయం బాగుంది, వ్యయం కూడా పర్వాలేదు. అంటే ఏమిటి, ఆదాయానికి సరిపడా వ్యయం కనపడుతుంది కాబట్టి అయ్యో ఖర్చుల్లో చిక్కుకుపోయాం అనే ఆలోచన ఏం లేదు, సంతోషంగా ఉంటారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో వ్యయం సమానంగా ఉన్నప్పటికీ కూడా టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటారు. పని ఒత్తిడి, నేను వెళ్ళి ఆ పని చేసేసి వచ్చాను, మరలా ఇంకో పని చెప్పారు అని పై అధికారులతో కానీ, తర్వాత ఇంట్లో కానీ, బయట కానీ ఏ విషయాలైనా సరే పని ఒత్తిడి అనేది పెరిగి కాస్త అలసట టెన్షన్స్ పెరుగుతాయి. అందువల్ల కన్యారాశి వారు కాస్త ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. చతుర్థంలో రవిగారు ఉన్నారు కాబట్టి సూర్య నమస్కారాలు మానకండి, చెయ్యండి. చేస్తే కనుక శుభస్య అధికస్య ఫలం. శుభంగా మనం చేస్తామేమో శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ అని అధికస్య ఫలం వస్తుంది, మర్చిపోకండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం కుటుంబంలో ఐకమత్యం కూడా పెరుగుతుంది. అందువల్ల కూడా ఐకమత్యం ఎప్పుడైతే బాగుందో ఏ పనైనా చేయడానికి వీళ్ళందరూ మనకు కలిసి వస్తారు. అందువల్ల కోర్టు వ్యవహారాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే స్థిరాస్తుల విషయంలో కానీ, తర్వాత వ్యాపార విషయంలో కానీ కొంచెం పెద్దవాళ్ళని కలవడం, తర్వాత బంధుమిత్రులతో మంచి సమాగమం ఏర్పడటం, దీని వలన కూడా మీరు కొన్ని ప్లానింగ్స్ సక్సెస్ అయ్యి వివాహాది శుభకార్యాల విషయంలో ఒక్కడుగు ముందుకు వేయగలుగుతారు ఈ వారాంతానికి. అందువల్ల ఈ వారంలో మనకు అన్ని శుభాలే కనపడుతున్నాయి. కాస్తంత ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే అద్భుతమైనటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. తర్వాత ఈ వారం మనం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక కన్యారాశి వారు దేనికైనా సరే మనకి అన్ని విధాలా కూడా కలిసి రావాలంటే ఈ యొక్క లగ్నాధిపతి అయినటువంటి బుధుడు శ్రీ మహావిష్ణువుని పూజించడం, సేవించడం, లక్ష్మీనారాయణని పూజించండి. ఓ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనే గోవిందనామాలు చేసుకోవడం కానీ, ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని అమ్మవారిని పూజించడం కానీ ఎవరైతే చేస్తారో ఆ యొక్క కూష్మాండ దానం కానీ, స్వయం పాకం, కూష్మాండం, నూతన వస్త్రాలతో ఎవరైనా పేదవాళ్ళకి బ్రాహ్మలకి ఇచ్చినట్లయితే అద్భుతంగా ఉంటుంది పెద్ద పండుగ రోజున. ఇది మర్చిపోకండి. తప్పనిసరిగా చాలా మంచి పరిస్థితికి పడతారు. కడుపు నిండా ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం సుస్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి
చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి అనే విషయాన్ని ప్రస్తావించే ముందు, తృతీయంలో చూస్తే రవి బుధులు కనిపిస్తున్నారు, పంచమంలో చూస్తే శుక్రశనులు, అదేవిధంగా రాహు చూస్తే షష్టమంలోని, అష్టమంలో చూస్తే గురువు గారు, నవమంలో చూస్తే గోచార చంద్రుడు, దశమంలో చూస్తే కుజుడు, ద్వాదశంలో కేతువు కనిపిస్తున్నారు. మరి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, ఏ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని మనం చూద్దాం. అనుకున్న పనులన్నీ మనం అనుకూలంగా పూర్తి చేయడం వల్ల చాలా సంతోషంగా ఆనందంగా ఈ వారం ప్రారంభిస్తారని చెప్పొచ్చు. లక్ష్యం ఏర్పాటు చేసుకోండి. ఏదైనా సరే ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి అన్ని విధాలకు కూడా మీకు భగవంతుని సహకారం ఉంటుందన్నది మీరు గుర్తిస్తారు. అదేవిధంగా తీర్థయాత్రలు ఏదైనా చేయాలనే సంకల్పం కానీ చేసి ఉన్నట్లయితే ఆ ప్రతిఫలం మీకు దొరికేటటువంటి తరుణం కానీ ఆసన్నమైనవి మీరు అనుకోవచ్చు. అది తర్వాత ఏమిటంటే కనుక కుటుంబంలో అంతా కూడానండి మీ మాట వాళ్ళు వినడం, వాళ్ళ మాట మీరు వినడం, రెండు విధాలా కూడా ఐకమత్య పద్ధతిలో ఏకవాక్య పరిపాలనతో ముందుకి సామరస్యంగా పడతారు. కోర్టు వ్యవహారాల నిమిత్తం మీదే విజయం కలుగుతుంది. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని వ్యవహారాల్లో కాస్త లౌకికంగా లౌక్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు ఎంత గుంభనంగా ఉంటే అంత మంచిది. హితంగా మితంగా మాట్లాడండి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. తులారాశి వారికి ఈ నెలాఖరికి అంటే ఈ వారాంతానికి చూసినట్లయితే, నెలాఖరికి అనేది ఎడిటర్ గారు కట్ చేయండి. తులారాశి వారికి వారాంతానికి మనం చూసినట్లయితే కనుక కొంచెం ఏదైనా శుభవార్త, వివాహాది శుభకార్యాలకి నిమిత్తం వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా మీ యొక్క ఏదైనా ప్రయత్నం శుభం కలుగుతుందనే విషయాన్ని తెలియచేస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఈ వారం మనం చేసుకోవాల్సిన రెమెడీ ఒక్కటేనండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పెద్ద పండుగ రోజున గురుమండల స్వరూపిణి అయినటువంటి లలిత భట్టారకని తలంచి, ఆ పరమేశ్వరుని తలంచి ఎవరైనా పేద వృద్ధ బ్రాహ్మణ దంపతులకి బట్టలు కానీ స్వయం పాకం కానీ దానం చేయండి, గుమ్మడి పండుతో సహా. అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా పేదవాళ్ళకి, పేద దంపతులకు కూడా భోజనం పెట్టండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం తర్వాత చూసినట్లయితే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఏ విధంగా ఉండబోతోందంటే కనుక 12/1/2025, 18/1/2025. మనకి ద్వితీయంలో రవి బుధుల కలయిక కనిపిస్తోంది. చతుర్థంలో శని భగవానుడు అర్ధాష్టమ శని దోషం శుక్రునితో కలిసి ఉన్నారు. అదేవిధంగా రాహువు చూస్తే మనకి పంచమంలో, షష్టమ సప్తమం చూస్తేనేమో గురువుగారు, అష్టమంలో చంద్రభగవానుడు, నవమంలో చూస్తే కుజుడు, దశమ ఏకాదశంలో కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అన్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం ఏమిటంటే కనుక కుజుడు అష్టమ సంచారం వలన కాస్తంత ఇబ్బందులు కనపడినప్పటికీ కూడా మరి వాటిలన్నింటినీ కూడా మనం సంయమనం చేసుకుంటూ ముందుకు పోవలసినటువంటి స్థితిగతులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అందువల్ల పట్టుదలతో సాగండి. ఏదైనా సరే పట్టుదలతో, అంకిత భావంతో మీరు సాధించగలరు. అంతేగాని ఏదో ఇక్కడ కూర్చున్నానేం పర్వాలేదు, జరిగిపోయింది జరిగిపోద్ది అంటే మీరు అక్కడే ఉంటారు, పనులు అక్కడే ఉంటాయి, ఏం జరగదు, ఏం కదలదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కొన్ని విషయాల్లో మీరు కాస్తంత అంటే ఎలా ఉంటుందంటే కనుక కొన్ని పరిస్థితులు ఎడ్డమంటే తిడ్డమనే కార్యక్రమాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. ఎలాగా అంటే మనం చెప్పలేము. కొన్ని విషయాల్లో కొన్ని రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనేటటువంటి విషయాలు జరుగుతాయి. మానసికంగా బాధపడతారు. అందువల్ల కొంచెం మానసికంగా బాధపడకుండా, నలుగుడు లేకుండా ఉండడానికి ఈ వారం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని అమ్మవారిని గట్టిగా తలంచండి.
ఎందువల్ల అంటే కనుక కొన్ని విషయాల్లో మనము అమ్మవారి పాదాలు పట్టుకుంటే కానీ లాభం లేదు. ఆ విషయం గమనించుకోండి. అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే అమ్మవారిని గట్టిగా పట్టుకొని అమ్మవారిని ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, దేనిలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఏ వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు పాత్రికేయ మిత్రులైనా సరే అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమః అనే కుంకుమతో పూజించి పెద్ద పండుగ రోజున అమ్మవారి దగ్గర కూష్మాండం పెట్టి కూష్మాండం అమ్మవారికి సమర్పించి అది ఎవరికైనా సరే పేద బ్రాహ్మలకి దానం చేయండి. చక్కనైనటువంటి గుమ్మడి పండు మంచిగా స్వయం పాకం ఇచ్చి ఎవరైతే వాళ్ళు వండుకుని తింటారు వీళ్ళు అనుకుంటారో వాళ్ళకి దానం చేసి నమస్కారం చేసుకోండి. తగిన దక్షిణ కూడా పెట్టండి. ప్రతిరోజు విడవకుండా మానకుండా ఈ వారం అంతా కూడా ఓం శ్రీ మాత్రే నమః అంటే అమ్మవారే అన్నింటినీ దాటిస్తుంది. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇప్పుడు అనుకుందాం. ఎలా అంటే ద్వితీయంలో చూస్తే శని శుక్రులు, తృతీయంలో చూస్తే రాహువు, చతుర్థ పంచమంలో చూస్తే గురువుగారు, షష్టమంలో చంద్రుడు, సప్తమంలో చూస్తే కుజుడు, అదేవిధంగా నవమంలో చూస్తే కేతువు. అయితే ఈ రవిబుధుల కలయిక లగ్నాత్తు ఉన్నారు ధనుసు రాశిలో. అందువలన కొంచెం ఈ యొక్క రవిబుధుల వలన కాస్తంత అంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కాస్త కోపం వస్తూ ఉంటుంది. అవన్నీ మనం ఏదైనా పక్కకు పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే ధనుసు రాశి వారికి తిరుగులేదని చెప్పొచ్చు. కానీ ఏంటంటే ప్రతి విషయం కూడా ఒక ప్రణాళికగా అంటే ప్రతికూలతలు ఈ యొక్క చాలా చెప్పాలంటే కనుక చిన్న ప్రతికూలతకు కూడా మీరు అనుకూలంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. దాని వలన కూడా మీకు ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం దండిగా కనిపిస్తోంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే కనుక చిన్న అనుకూలతల్ని కూడా మీరు అవి చాలా అదృష్టం కిందే భావించేటటువంటి కాలం కింద చెప్పొచ్చు. కారణం ఏంటంటే రకరకాల ఆలోచనలతో, రకరకాల ఇబ్బందులతో చిన్నగా ఇరుకున పట్టడం అనేది జరుగుతుంది. ఆ ఇరుకు నుంచి బయటకు వస్తారు. అయినప్పటికీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి కావలసినటువంటి స్థైర్యం, ధైర్యం ఇవన్నీ సాధించి మీరు ప్రతికూలతలను అధిగమిస్తాము అని మిమ్మల్ని మీరు మీ ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు పెంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత ఏంటంటే కనుక గ్రహ సంచారము కొంచెము మీరు ఏదైతే గట్టి ప్రయత్నం చేస్తారో అప్పుడు మీకు అనుకూలమవుతుంది. ఈ వారం ఏ విధమైనటువంటి కొనుగోళ్ళు అమ్మకాలు జోలికి వెళ్ళకండి. ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలకు కూడా మీరు దూరంగానే ఉండండి. తర్వాత ఏంటంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా మీకు కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు పండగ దాటుతుల్లోకి మీ చేతికి వస్తాయి. అన్ని విధాలా కూడా మీరు ఇదివరకటి కంటే ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలం అవుతాయి. అందువలన మీరు అన్ని విధాలా కూడా ముందుకు పెడతారు, రాణిస్తారు. మీ ధైర్యమే మీకు లక్ష్మీదేవి అని ఆలోచించుకోండి. ధైర్యే సాహసే లక్ష్మి. అదే అధైర్యంతో మీరు ఉండవద్దు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అన్ని రోజులు ఒకలా ఉండవు, కలిసి వచ్చే కాలం ముందుంది అని అనుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు రోజు విష్ణు సహస్రనామం వినడం, పారాయణ చేయడం, సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోవడం, ఇవి చేసుకున్నట్లయితే అద్భుతాలు సాధిస్తారు. తప్పనిసరిగా ప్రతిరోజు విడవకుండా మానకుండా హనుమాన్ చాలీసా చదవండి. ఓం శ్రీ మాత్రే నమః. కూష్మాండ దానం, స్వయంపాక దానం సంక్రాంతి పండుగ పూట మానకుండా చేయండి. అన్నదానం కూడా చేసుకోండి, వస్త్రదానం కూడా చేసుకోండి మీ శక్తి అనుసారం. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో శని శుక్రులు, రాశ్యాధిపతి ద్వితీయంలో, అదేవిధంగా తృతీయంలో చూస్తే రాహువు, చతుర్థ పంచమంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే షష్టమంలో చంద్రభగవానుడు, సప్తమంలో కుజుడు కనిపిస్తున్నాడు. అష్టమ నవమంలో చూస్తే కేతువు, అదేవిధంగా మనకి ద్వాదశంలో రఘుబుధులు కనిపిస్తున్నారు. మకర రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఇంటా బయట కూడా సామాన్యమైనటువంటి అనుకూలతలే సాగుతాయి. అందువల్ల ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే శ్రవణ నక్షత్రం,
తదుపరి మనకి ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. వీరందరూ కూడా సామాన్యమైన అనుకూలతలో అమ్మయ్య పర్వాలేదు, బాగానే ఉంది, హ్యాపీగా ఉంది అని వారం స్టార్ట్ చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు నిండుగా దండిగా ఫలిస్తాయి. ఇంకేంటి తిరగలేదు మనకి. ఇక శుభమే శుభం, ఆనందమే ఆనందం. ఆనందంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా, ఉత్సాహంగా పండుగ జరుపుకుంటామండి. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒక మంచి వార్త వింటారు, తప్పనిసరిగా సంతోషంగా ఉంటారు. మీరు మీ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలించి అద్భుతమైనటువంటి సంబంధాలు కుదురుతాయి. ఈ వారం అంతా కూడా శుభకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు కానీ, ఏదైనా కొనడాలు, అమ్మటాలు, లేకపోతే పెట్టుబడులు, ఏ విషయంలో అయినా సరే ఈ వారం మనకు అన్ని విధాలా కూడా సుముఖంగా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ప్రయత్నాలు చేయండి. మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో, లేకపోతే మీకు శ్రేయోభిలాషలో, లేకపోతే అంత క్రితం చిన్నగా పరిచయమైన వ్యక్తులు మీకు చక్కగా పరిచయం అయ్యి మీకు మంచి ఐడియాలు ఇవ్వడం కానీ, మంచి సంబంధాలు చెప్పడం కానీ జరుగుతుంది. నిశ్చయం అవుతాయి. ఏం సంతోషంగా, ఆనందంగా పండుగ జరుపుకోండి. శ్రీమాత్రే నమః. ఈ వారం మనం చేయాల్సింది ఏమిటంటే కనుక, రెమెడీకి వచ్చినట్లయితే కనుక మకర రాశి వారు శనివారం నియమాలు పాటించడం, శనివారం నాడు అఖండ దీపం వెలిగించడం, నువ్వులు, ఆ తర్వాత చిమ్నీ ఉండలు ఎప్పుడైనా సరే మంగళవారం పూట పంచడం. అదేవిధంగా చూసినట్లయితే కనుక కూష్మాండ దానం, స్వయంపాకంతో కూడి, వస్త్రాలతో కూడి ఒక ఉత్తమమైన బ్రాహ్మణ దంపతులకి కూష్మాండ దానం, వస్త్రదానం చేసినట్లయితే, స్వయంపాక దానం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. శనివారం నాడు అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ అనే నామాలని విడవకండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? 12/1/2025, 18/1/2025. కుంభరాశిలో ఉన్నటువంటి శుక్ర శనుల కలయిక. అదేవిధంగా రాహువు చూస్తే ద్వితీయం, తృతీయ, చతుర్థంలో గురుగారు, పంచమంలో చంద్రభగవానుడు, షష్టమంలో కుజుడు, అదేవిధంగా అష్టమంలో చూస్తే కేతువు, దశమ, ఏకాదశంలో రవిబుధులు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా? ఈ వారం అనుకూలంగా ఉందా, అననుకూలంగా ఉందా, మనం ఎలా అధిగమించాలి అనే విషయాన్ని చూద్దాం. ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎంటా బయట కూడా కొంచెం ప్రయాణాలు అవి కనపడుతున్నాయి. అయినా అనుకూలంగానే ఉన్నాయి ప్రయాణాలు. తర్వాత చూసినట్లయితే కాస్తంత సామాన్యమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు మాత్రం కొంచెం మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక శుభవార్త ఈ వారంలో మనకు చేరుతుంది, తిరగలేదు మనకి. ఆ విషయాన్ని సంతోషంగా మీరు అందరికీ కూడా పంచుకుంటారు, ఆనందాన్ని అందరితోటి పంచుకుంటారు, మీ ఆనందాన్ని మీ హృదయంలో పెంచుకుంటారని చెప్పచ్చు. తర్వాత ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేకపోతే ఏదైనా సరే వ్యాపారంలో పెట్టుబడులు కానీ లాభాల బాటలోనే సాగుతుంది, ఏం పర్వాలేదు. ఈ కిందటి వారం కంటే ఈ వారం మెరుగ్గానే ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి. తదుపరి ఏంటంటే కనుక కొంతమందిని నమ్మి బోల్డ్గా మాత్రం ఉండకండి. ఉన్న విషయాలు, లేని విషయాలు అన్నీ పంచుకొని, వీళ్ళు కలిశారు, వీళ్ళు నాకు చిన్నప్పుడు ఫ్రెండు, లేకపోతే బంధువులు, నాకు ఎప్పుడో చాలా జానజిగురు దోస్తానా అని అనుకొని మీరు పంచుకుంటే తర్వాత వాళ్ళ దృష్టి దోషం వల్ల కొన్ని పెళ్లి సంబంధాలు అయ్యుండొచ్చు, ఇంట్లో వ్యవహారాలు అయ్యుండొచ్చు, వికటించే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. కోర్టు వ్యవహారాల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే కొంచెం జాగ్రత్తగా, కాస్త గుట్టుగా ఉండండి చాలు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. పెట్టుబడులు ఏమి తొందరపడి ఈ వారం పెట్టబాకండి, కాస్త ఆపండి, ఏం పర్వాలేదు, తదుపరి చూద్దాం. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, శుక్ర భగవానుడికి సంబంధించి శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని లక్ష్మీనారాయణని పూజించండి, కొలవండి. లక్ష్మీనారాయణులకి నిమిత్తం వస్త్రాలు పండగ పూట పెట్టి ఎక్కడైనా ఒక పెద్దవాళ్ళకి చూసి వాళ్ళకి వస్త్రదానం చేయండి. మీ పెద్దలకి పళ్ళు పూలు పెట్టుకోండి. అదేవిధంగా చూసినట్లయితే శని భగవాను నిమిత్తం అన్నదానం శనివారం నాడు విడిచిపెట్టకండి, మానకండి. స్వయంపాక దానం ఎప్పుడైతే బ్రాహ్మణులకు ఇస్తారో పెద్ద పండగ రోజున, ఆ రోజున గుమ్మడి పండుతో సహా మీ శక్తానుసారం బంగారం కానీ వెండి కానీ పెట్టి ఇస్తే ఇంకా మంచిది. ఓం శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీమాత్రే నమః. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. చూసినట్లయితే 12/1/2025, 18/1/2025 రాహు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు. గురువు చూస్తే తృతీయంలో, చతుర్థంలో చూస్తేనేమో చంద్రభగవానుడు, పంచమంలో చూస్తే కుజుడు, షష్టమ సప్తమంలో చూస్తే కేతువు, అష్టమ నవమ దశమంలో చూస్తే రవి బుధులు, ఏకాదశ ద్వాదశంలో శని శుక్రుల కలయిక. మరి ఏ విధంగా ఉందండి అని ఆలోచించినట్లయితే ఈ యొక్క కొన్ని విషయాల్లో మంచి ప్రయోజనాలు, మీరు అనుకున్నవి సాధించేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ఏమిటంటే కనుక శ్రమ ఏవ జయతే, ఏదైనా మీరు శ్రమ పడితే ఏ విషయంలో అయినా సరే మీరు జయం కలుగుతుంది. భగవంతుడైనటువంటి కాలభైరవ స్తోత్రం వినడం కానీ చదవడం కానీ చెయ్యండి. ఎల్లనాటి శని దోషం ఎప్పుడు కూడా మీకు వెంటాడకుండా, అంటే దాని యొక్క పరిహారం కింద అది ప్రతిరోజు వినడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక అందరి బంధుమిత్రులను కలుస్తారు పండగ పూట. ఆ తర్వాత వారి వల్ల కూడా మీకు మేలే కలుగుతుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయనే వార్త వింటారు. తదుపరి ఏమిటంటే ఇప్పుడు ప్రజెంటు ఏమీ అమ్మకాలు కొనుగోళ్ళు విషయంలో పెద్ద పెట్టుబడులు జోలికి పోకండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. ఈ వారం అంతా కూడా శుభకరమైనటువంటి వార్త వారాంతానికి మీకు చేరుతుంది. తర్వాత తదుపరి ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్తంత గుట్టుగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రయోజనాలు సాధిస్తారు. ఏ విషయంలో అయినా సరే కాస్త హితంగా, మితంగా, ప్రియంగా, లౌకికంగా సాగితే విజయం మనదే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వారం మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే రాహుకాలంలో దీపం పెట్టుకోవడం. రాహు లగ్నాత్తు ఉన్నాడు కాబట్టి పండగ రోజుల్లో, పండగ 3 రోజులు కూడా రాహుకాలం చూసుకొని సోమవారం అయితే కనుక ప్రొద్దుట 7:30 నుంచి 9 గంటల వరకు, మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అలా బుధవారం, అలా పండుగ 3 రోజులు దీపం పెట్టండి. అద్భుతమైన నువ్వుల నూనెతో 5 ఒత్తుల దీపం. మళ్ళీ దాని గురించి మరలా ప్రశ్న అనుకోకండి, తప్పనిసరిగా పెట్టండి. అక్కడ కూర్చొని ఓం సాం శరవణ భవ అనేది 1116 సార్లు చేసుకోండి. ఆ సుబ్రహ్మణ్యుడు మీ ఇంట్లో కళ్యాణం, మీ ఇంట్లో ఆనందం, మీ ఇంట్లో ఆరోగ్యం, మీ ఇంట్లో దాంపత్య సుఖం, అన్ని సంతానం అన్నీ ఇస్తాడు. శ్రీమాత్రే నమః.